వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మీ దీవెనలతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీ శాసనసభ్యుడిగా నన్ను దీవించిన తర్వాత సుమారు 464,70 కోట్ల రూపాయలు కేవలం విద్య కోసమే ఈ నియోజకవర్గానికి శాంక్షన్ చేపించడం జరిగింది. అందుట్లో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి ఒక స్కూల్ శాంక్షన్ చేస్తే, అందుట్లో మన పాలేరు నియోజకవర్గానికి కూడా శాంక్షన్ చేసుకున్నాం. దాని విలువ 200 కోట్లు. జేఎన్టీయూని ఆనాటి ప్రభుత్వం కాగితాలు ఇచ్చి వెళ్లిపోతే బేసిజాలకి పోకుండా ఈ ప్రాంతంలో జేఎన్టీయూని ఏర్పాటు చేసి తీరాలని పట్టుదలతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి 208 కోట్లు శాంక్షన్ చేపించుకున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐటీఐ స్కూళ్లు 15 శాంక్షన్ చేస్తే దాంట్లో మన నియోజకవర్గానికి ఒకటి శాంక్షన్ చేసుకున్నాం. అది సుమారు 46 కోట్లు. ఇందాక చెప్పారు జూనియర్ కాలేజీ 5.5 కోట్లు. దీంతో పాటు తిరుమలాయపాలెం హాస్టల్కి సుమారు 2,70,00,000 శాంక్షన్ చేపించాం. ఈ రమారమి ఈ గడిచిన 18 నెలల్లో మీ సీనన్న ఈ నియోజకవర్గానికి, మన నియోజకవర్గానికి విద్యకు శాంక్షన్ చేపించింది సుమారు 460-470 కోట్లు. అంటే విద్య పట్ల పేదోడు పిల్లలు కూడా ఉన్నతమైన చదువులు చదివించే దాంట్లో ప్రభుత్వం తలుచుకుంటే, ప్రభుత్వం ఆలోచన పేదవాడు పిల్లల పట్ల ఉంటే ఎలా ఉంటది అన్నది ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో విద్యకి పెద్దపీట ఎలా వేసిందో ఈ ప్రభుత్వం మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీకు తెలియంది కాదు, ఆనాటి మన ప్రభుత్వం వచ్చే నాటికి గత ప్రభుత్వం గొప్పలు చెప్పింది, అనేక రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాము అని. ఆ పెట్టిన రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని కోళ్ల ఫారాలు, మూతపడ్డ రైస్ మిల్లుల్లో పెట్టారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరుతో అన్ని కులాలు, అన్ని మతాల పిల్లలు చిన్నతనం నుంచే కులాలకో మతాలకో అట్రాక్ట్ కాకుండా ఐకమత్యంగా ఉండాలి అని ఒక మంచి ఆలోచనతో సుమారు 3,600 నుంచి 4,000 మంది విద్యార్థులు చదువుకునే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాన్సెప్ట్ మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆనాడు హాస్టల్లో వసతులు సరిగ్గా లేవు, సరే బాగానే ఉంది, సరిగ్గా బువ్వ కూడా పెట్టలేని పరిస్థితి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డైట్ ఛార్జీలు 40% పెంచాం. ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచాం. అది ప్రాంప్ట్ గా ఆ పిల్లల ఖాతాలో మన ప్రభుత్వం ఈనాడు జమ చేస్తుంది. అంతేకాదు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ లో 4th సిటీ ఏదైతే కడుతున్నామో ప్రభుత్వ పక్షాన ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని కూడా అద్భుతంగా ఓపెన్ చేసుకున్నాం. ఇలా నైపుణ్యమన్న పిల్లలని వారికి ఉన్న స్కిల్ని బట్టి వారిని తీర్చిదిద్దే బాధ్యత ఈ ప్రభుత్వం ఈనాడు తీసుకుంటుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.